మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే మనకి మీనింగ్ ఉందండి. ప్రెజెంట్ ప్రస్తుతం అంటే పర్ఫెక్ట్ అంటే ఖచ్చితం, అంటే ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి అయిన పనులు, అంటే అప్పుడే పూర్తి అయిన పనులను తెలియజేయడానికి మనకి ఈ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడే పూర్తి అయిన పనులకి మన ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ మీనింగ్ వస్తుంది. ఎలా అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్. రీసెంట్ పాస్ట్ యాక్షన్ చాలా మంది అనుకుంటారు ఏంటంటే జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పి అనుకుంటారండి. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈ రోజు పూర్తి అయిన పని గురించి ఈ రోజే మనం మాట్లాడుకుంటే అది రీసెంట్ పాస్ట్ అవుతుంది. ఈ నెలలో పూర్తి అయిన పని గురించి మనం ఈ నెలలోనే మాట్లాడుకుంటే అది రీసెంట్ పాస్ట్ అవుతుంది. ఈ వీక్ లో పూర్తి అయిన పని గురించి ఈ వీక్ లోనే మాట్లాడుకుంటే అది రీసెంట్ పాస్ట్ యాక్షన్ అవుతుంది. సో ఇలాగా రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించాలి. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఈ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి కంప్లీట్ గా మారిపోతాయండి. హ్యాజ్ హ్యావ్ ఉంటుంది. ఈ హ్యాజ్ హ్యావ్ తర్వాత మనకు ఖచ్చితంగా V3 ఫామ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. సరే, ఇక్కడ హ్యాజ్ అనేది ఎక్కడ ఉపయోగించాలి, హ్యావ్ అనేది ఎక్కడ ఉపయోగించాలో ఒకసారి చూద్దాం. హ్యావ్ అనేది ఎక్కడ ఉపయోగించాలంటే ఐ వి యు దే తర్వాత ప్లూరల్ నౌన్స్ ల తర్వాత మనం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ హ్యావ్ ఉపయోగించాలి. హ్యాజ్ ఎక్కడ ఉపయోగించాలి, హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ తర్వాత మనం ఇక్కడ హ్యాజ్ అనేది ఉపయోగించాలి. ఖచ్చితంగా వెర్బ్ మాత్రం మూడో రూపంలోనే ఉండాలండి. సో ఇవ్వబడిన వాక్యం అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి మనకి కొన్ని క్లూ వర్డ్స్ అనేవి అవసరం అవుతాయి. ఆ క్లూ వర్డ్స్ ఏంటి? జస్ట్ నౌ, ఎట్, రీసెంట్లీ ఎట్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి. సో ఈ క్లూ వర్డ్స్ ని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ టెన్స్ ని మనం ఎక్కడ ఉపయోగించు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ టెన్స్ ని అప్పుడే పూర్తయిన పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. అప్పుడే పూర్తయిన పనులు అంటే ఏంటంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్. సో ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ నౌ. నేను ఇప్పుడు మీకు ఏం చేశానంటే ఇప్పుడే నేను మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రీసెంట్ పాస్ట్ యాక్షన్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ గివెన్ ఏ ప్రెజెంటేషన్ రీసెంట్లీ. మేము ఇప్పుడే ఈ మధ్య ఒక ప్రెజెంటేషన్ ని మనము ఇచ్చాము. షీ హ్యాస్ గాన్ టు చెన్నై రీసెంట్లీ. ఆవిడ ఈ మధ్య చెన్నై వెళ్ళింది. తర్వాత హీ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ ద టాస్క్. అతను ఇప్పుడే టాస్క్ ని కంప్లీట్ చేశాడు. సో ఈ విధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్ ని మనం తెలుసుకోవచ్చు. మరొకసారి చూద్దాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనం రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ ని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హ్యాజ్ ఆర్ హ్యావ్ ని ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత ఈ టెన్స్ లో ఏ క్లూ వర్డ్స్ వస్తాయి, వీటి యొక్క యూసేజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటో మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి లేదా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.